కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. సాహిత్యాభిమానులకి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 16 ప్రపంచ వాయిస్ దినోత్సవం. వాయిస్ అంటే స్వరం. స్వరం అంటే సంగీతం, పాట, మాట ఏదైనా కావచ్చు. సాధారణంగా స్వరకల్పన అంటారు. స్వరకల్పన అంటే ఏమిటి? ఒక గీతానికి, ఒక గేయానికి, ఒక కవిత్వానికి సంగీతాన్ని సమకూర్చి దాన్ని వినసొంపుగా శ్రోతలకు అందిస్తే అది స్వరకల్పన చేసిన సాహిత్యం అవుతుంది. ఇన్నాళ్ళు కథలు వినిపించిన నేను ఇవాళ ఈ ప్రపంచ వాయిస్ దినోత్సవం సందర్భంగా ఒక మంచి కవిని పరిచయం చేయాలి అని అనుకుంటున్నాను. నా అభిమాన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన అమృతం కురిసిన రాత్రి తెలుగులో వచ్చిన అత్యుత్తమ కవితా సంకలనాల్లో ఒకటి. ఈ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. తిలక్ రాసిన కవితల్లో ఒకటి రెండు మంచి కవితలు ఈ ప్రపంచ వాయిస్ దినోత్సవం సందర్భంగా వినిపిస్తూ, తిలక్ గారి వాయిస్ అంటే ప్రతి కవికి తనదైన వాయిస్ ఉంటుంది కదా, ఆయన భావాలు, ఆయన ఆలోచనలు ఆయన కవిత్వంలో ఎలా ప్రతిఫలింపజేశారు అదే ఆయన వాయిస్. అయితే ఆయన వాయిస్ని అనుకరించడం కాకుండా ఆయన వాయిస్ని ఆయన కవిత్వం ద్వారా నేను మీకు వినిపిస్తున్నాను, వినండి. ముందుగా దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి గురించి. తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్, చెప్పాను కదా. ఆయన ఆగస్టు 1, 1921 పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా మండపాకలో జన్మించారు. ఇంటర్మీడియట్లో చేరారు, కానీ పూర్తి చేసిన దాఖలాలు లేవు. పండిత పెన్మెత్స సత్యనారాయణరాజు గారి దగ్గర ఛందస్సు, వ్యాకరణం, ప్రబంధాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత నవ్య సాహిత్య పరిషత్తులో సభ్యుడై ఆధునిక భావాలు అలవరుచుకున్నారు. సాహిత్య అధ్యయనం, కవితా రచనతో జీవితాన్ని గడిపారు. వీరి ముఖ్యమైన రచనలు ప్రభాతము, సంధ్య, గోరువంకలు, కఠోపనిషత్తు, తిలక్ కథలు. తిలక్ జూలై 1, 1966 నాడు మరణించారు. తిలక్ మరణానంతరం ఆయన గేయాలన్నింటినీ కలిపి అమృతం కురిసిన రాత్రి పేరుతో ప్రచురించారు. 1970లో ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఎంతోమంది ప్రముఖ సాహితీవేత్తలు తిలక్ గేయాల్ని ఇప్పటికీ అభిమానిస్తూ ఉంటారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక నిర్వహించిన సర్వేలో అమృతం కురిసిన రాత్రి అత్యంత ప్రభావితం చేసిన 100 తెలుగు పుస్తకాలలో 7వ స్థానంలో నిలిచింది. తిలక్ గారు రాసిన కవితా సంకలనంలోంచి ఒక 2 కవితలు. ముందుగా నువ్వు లేవు నీ పాట ఉన్నది. నువ్వు లేవు నీ పాట ఉంది, ఇంటి ముందు జూకామల్లె తీగల్లో అల్లుకుని, లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ముకుని, నా గుండెల్లో చుట్టుకుని, గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని, నీరవంగా నిజంగా ఉంది, జాలిగా హాయిగా వినపడుతూ ఉంది, శిశిర వసంతాల మధ్య వచ్చే మార్పుని గుర్తుకు తెస్తోంది. ఇన్నేళ్ల తర్వాత వేడిగాలి చల్లదనానికి తిరిగే ఒకానొక గ్రీష్మ దివసావసాన సమయాన డాబా మీద సిగ్గిలిన సోగకళ్లతో, మల్లెపూల వాల్జడతో నువ్వు పాడిన పాట నా గుండెల దగ్గర తడబడుతూ ఏదో కొత్త భాషలో చెప్పి, ఒక అందమైన రహస్యం విప్పి, పరువానికి వస్తున్న నా వయస్సులో చటుక్కున పరిమళపు తుఫానుల్ని రేపి, మహారణ్యాల సౌందర్యాన్ని చూపి, సముద్రపు కెరటాల బలంతో మధ్యగా మౌనంగా ఉన్న ద్వీపాల్ని ఊపి, ప్రపంచం యొక్క అవధుల్ని దూరంగా సాచి నన్ను దిగంతాలకి విసిరేసిన వేళ. ఇజాలు, రాజకీయాలు,
వాదాలు, హత్యలు, యుద్ధాలు, ఇంకా ఇటువంటి చెత్తా చెదరం మనసులో పేరుకోకముందు పండిన మొగలిపొత్తి వంటి పరిమళం గల ప్రారంభపు యవ్వనపు నిండైన ఆరోగ్యపు వాకిళ్ల ముందు విరిసిన నందివర్ధనం పువ్వుల మధ్య నువ్వు నేను కూర్చుని అలాగ ఒకరినొకరు చూసుకుంటూ ఆకాశానికి భూమికి మధ్య చిరుచీకటి పలక మీద రేడియం అక్షరాన్ని రాసుకుంటూ కాలాన్ని కదలకుండా నిలబెట్టి కమ్మని ఊహల పూలతోటల మధ్య పరుగులెత్తి సాహసపు మంచుకొండల అంచుల మీద స్కేటింగ్ చేసి అకలుషితమైన యవనోల్బణంతో, బలంతో, అమాయకత్వంతో ఆకాశాల ఆశల మేలు చాందినీలు కట్టి నీ నా సామీప్యమే స్వర్గంగా స్రవంతిగా జీవిత పరమార్థంగా ఇంచి నలుపుచారలేని తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి గచ్చులా ప్రతిఫలించి నీ ఒడిలో నా తలపెట్టుకుని అభ్యంగనావిష్కృత త్వదీయ వినీల శిరోజ తమసముద్రాలు పొంగి నీ భుజాలు దాటి నా ముఖాన్ని కప్పి ఒక్కటే ఒక స్వప్నాన్ని కంటున్న వేళ, చంద్రికాస్నిగ్ధ సంగీతాన్ని వింటున్న వేళ, ఆకుపచ్చని భూమికి, గిరులకి, ఝురులకి, సమస్త సృష్టికి ఒకే అర్థం కనుక్కున్న వేళ నీ పాట హాయిగా గాలిలో తేలి మునిమాపు జగురులతో కలిసి దిక్కులను చుట్టి నీ మృదు చలాంగుళి చెవిలో కరిగి నా ఒంటిని నిమిరి నన్ను నిర్నిద్రలో పడవేసి నీ ఎర్రని పెదాలు నా నొసటి మీద ఆనందపు నెలవంకల్ని చిత్రించి నన్ను మంత్రించిన ఆ రోజులింకా రావు. ఇప్పుడు నువ్వు లేవు, నీ పాట ఉంది. నా లోపల లోపల ఆరిన కుంపటిలో రగులుతున్న ఒకే ఒక స్మృతాగ్ని కణంలాగా క్రమక్రమ జరారుజాగ్రస్తమైన వయస్సనే పాడింటి మూలగదిలో కుండీలో ఇంకా వాడకుండా నిలిచిన పువ్వుల గుత్తిలాగా గడుసుదనం, మోసం, పరువు, ప్రతిష్టలు అనే గాడిదల మీద బ్రతుకు పాతబట్టల మూటల్ని వేసి తోలుతున్న వేళ, నా ఏడుపు నాకు తప్ప లోకానికి వినిపించని వేళ, నేను కూరుకుపోతున్న చేతకానితనపు వానాకాలపు బురద మధ్య నీ పాట ఒక్కటే నిజంలాగా, నిర్మలమైన గాలిలాగా, నిశ్శబ్ద నదీతీరాన్ని పలకరించే సుక్తిగత మౌక్తికంలాగా ఇంటి ముందు జూకామల్లె తీగల్లో అల్లుకుని లాంతరు వెలుతురులో క్రమ్ముకుని నా గుండెల్లో చుట్టుకుని గాలిలో, ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని నీరవంగా నిజంగా ఉంది. జాలిగా, హాయిగా వినపడుతూ ఉంది. శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పుని గుర్తుకు తెస్తోంది. ఇన్నేళ్ల తర్వాత నువ్వు లేవు, నీ పాట ఉంది. నువ్వు లేవు, నీ పాట ఉంది ఒక గొప్ప సౌందర్యవరసితమైన కవిత. ఒక అండ్యులేటింగ్ టెరైన్ మీదుగా ప్రవహించే నదిలాగా ఈ కవిత సాగుతుంది. ఇది దాదాపు 56 పంక్తుల కవిత. అయినా కూడా చటుక్కున అయిపోయినట్లు పాఠకుడు ఫీల్ అవడం జరుగుతుంది. దానికి కారణం ప్రవాహవేగమైన కవితా శిల్ప సోయగం. ఇది ఒక స్మృతిగీతం, అంటే ఎలిజీ లాంటి కవిత. ఆమె గతించిన ప్రేమైకమూర్తి. ఆమెను గురించి రాసిన కవిత. తనను వీడని మధుర స్మృతులు, అమరమైన వారి ప్రేమ, ఇప్పటి ప్రేమికుని దీనస్థితి, ఆగని కన్నీళ్లు, వీటన్నిటినీ చాలా రసస్ఫోరకంగా, గొప్ప ఎవకేటింగ్ ఇమాజినరీతో, రూపకాలంకారాలతో కవిత సాగుతుంది. ఈ కవిత యొక్క రసధార, అందమైన పదాల కూర్పు, కదిలించే కవితాశక్తి, లయబద్ధమైన శృంగారమైన నడక, జాలిగొలిపే దుఃఖావేశం చదువులని, శ్రోతల్ని పూర్తిగా లోగొంటాయి. ఒకసారి చదివితేనే ఈ కవితలోని పంక్తులు అస్పష్టంగానే అయినా మనసులో మెదులుతూనే ఉంటాయి. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట. మరికొన్ని తిలక్ కవితతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.